బైబిల్లో రాయబడిన సందర్భాలు చూస్తే దేవుడు నమ్ముకున్న వారి జీవితాలకు కూడా ఎన్నో ఆపదలు సంభవించాయి. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన ఆపదలు రావు, ఆటంకాలు రావు, కరువులు కష్టాలు రావు, కన్నీరు అసలే రాదు, ఏ నష్టాలు జరగవు అనే అపోహలో ఎవరన్నా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి జీవితానికి ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, వేదనలు సహజం. భూమి మీద పుట్టిన వారందరికీ కూడా సహజం. అయితే దేవుని పిల్లలకు దొరికిన ప్రత్యేకత ఏందనంటే ఆపదలు అనేకములు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు బీపీ పెంచుకోబాకండి. ఆపదలు సంభవించినప్పుడు పిరికివారు కాకండి. వాక్యం చెప్తున్నా, ఆపదలు సంభవించినప్పుడు భయపడకండి. ఎవరున్నారు నీకు? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎవరిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు? నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. జీవము గల దేవుణ్ణి నీవు నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ జీవితానికి ఆధారంగా చేసుకున్నావు.